బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన తర్వాత యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు లైలా మూవీతో ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన విశ్వక్సేన్ ఈ సినిమాతో ఎంతవరకు అంచనాలను అందుకున్నాడు, ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్నాడో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, పాత బస్తీలో మేకప్ ఆర్టిస్ట్ అయిన హీరో తన టాలెంట్ తో కొందరికి హెల్ప్ చేస్తాడు. కానీ అనుకోకుండా కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కున్న తర్వాత ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేయాల్సి వస్తుంది. అలా లేడీ గెటప్ వేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులను హీరో ఫేస్ చేశాడు, ఆ తర్వాత కథ ఏమైంది అనేది మొత్తం మీద సినిమా మిగిలిన కథ. హీరో లేడీ గెటప్ వేస్తున్నాడు అంటే ఆ గెటప్ వెనుక కారణం ఎంత బలంగా ఉంటే ఆ గెటప్ కి అంత వర్త్ పెరుగుతుంది. కానీ లైలాలో డైరెక్టర్ ఆ గెటప్ వెనుక చెప్పిన కారణం ఏమంత బలంగా లేకపోవడంతో ఆ గెటప్ కోసం విశ్వక్సేన్ పడిన కష్టం అంతా వృధా అయింది అనే చెప్పాలి. సినిమాలో కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేదు. సరికదా సహనానికి పరీక్షగా చాలా సీన్స్ ఉన్నాయని చెప్పవచ్చు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఎలాగోలా ఓకే అనిపించిన, సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అనుకున్నా కూడా సెకండ్ హాఫ్ కథ ఎటు నుండి ఎటో వెళుతూ దశా దిశ లేకుండా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసే పరిస్థితి నెలకొనగా ఉన్నంతలో విశ్వక్సేన్ తన రోల్ కోసం కష్టపడ్డాడు ఓవరాల్ గా. కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పినా కానీ ఎంతో కొంత ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అసలు కథలోనే దమ్ము లేకపోవడంతో అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మొత్తం మీద. ఇక హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ కూడా ఓకే అనిపించారు. సంగీతం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా ఎటు నుండి ఎటో వెళ్లిపోతూ ఉండగా సినిమాటోగ్రఫీ మాత్రం పర్వాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపించగా డైరెక్టర్ ఎంచుకున్న హీరో లేడీ గెటప్ పాయింట్ సినిమాలో చాలా సిల్లీగా ఉండగా ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ కూడా అంతే సిల్లీగా ఉండటంతో ఏ దశలో కూడా లైలా మూవీ డీసెంట్ అనిపించేలా కూడా మెప్పించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా కంప్లీట్ గా మూవీ మొత్తం కొన్ని సీన్స్ మినహా ఏ దశలో కూడా మెప్పించలేకపోయింది. ఎంత లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్ కి వెళ్ళినా కానీ కనీసం యావరేజ్ అనిపించడం కూడా కొద్దిగా కష్టమే అనిపించింది సినిమా పూర్తయిన తర్వాత. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 1.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.